అంటే మరి తన ప్రసంగంలో మరి ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడడము, మాటి మాటికి కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. సో అవి నా మట్టుకు నాకైతే ఆయన మేము అననటువంటి విషయాల్ని అనుకొని ఊహించుకొని సో అపోహ పడుతూ ఆయన మాకు సమాధానం ఇస్తున్నట్లుగా నేను భావిస్తున్నాను. సో అసలు ఏం నమ్ముతున్నాము ఏంటి అనేది గడిచిన లాస్ట్ సండే ఏవైతే ఆయన కొన్ని విషయాలు ప్రస్తావించారో వాటి గురించి సమాధానాలు చెప్పాల్సిందిగా నేను ప్రవీణ్ పగడాల గారిని అడిగినప్పుడు ఆయన ఓకే అని చెప్పారు. సో దాని విషయంలో నేను మొదట ప్రవీణ్ పగడాల గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్. యా, నేను కొన్ని ర్యాపిడ్ రౌండ్ క్వశ్చన్స్ అడుగుతాను, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఇందులో మీరు 1 word లో చెప్పొచ్చు, 1 sentence లో చెప్పొచ్చు, మీ ఇష్టం. బట్ క్వశ్చన్స్ అయితే ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్, ఓకే, రక్షణకు బాప్తిజం అవసరమా? దానికి విధేయత, సాక్ష్యము ఇవన్నీ ఉన్నాయా లేవా మీ ఉద్దేశంలో? ఏమనుకుంటారు? ఇది మూల పాఠాల్లో ఒకటి. బాప్తిజంలో నీళ్లలో మునగటం అనేది బాప్తిజం అని అనుకుంటే ఆ నీళ్లలో మునగడం వల్ల రక్షణ రాదు. ఓకే, బాప్తిజం అనగా యేసుక్రీస్తు బోధించిన బోధలలో మునిగి ఈ లోకానికి చనిపోయి కేవలం యేసుక్రీస్తు కోసమే జీవించాలి అన్నటువంటి నిర్ణయం తీసుకుని దానికి విధేయతగా ఆ విధేయతను సంఘం ముందు కనబరచటానికి ఇచ్చినటువంటి సాక్ష్యముగా బాప్తిసాన్ని తీసుకుంటే ఎస్, అది అవసరం. ఓకే, రెండో క్వశ్చన్, స్వనీతి, దేవున్నీతి ఇవి రెండు వేరువేరా ఒకటేనా? ఏమనుకుంటున్నారు? బైబిల్లో స్వనీతి అంటే మనిషి తన సొంతంగా మత ప్రాతిపదికన చేసేటటువంటి పనులు, మతంలో చేసేటటువంటి పనులను స్వనీతిగా ఎంచాడు. దానివల్ల దేవునితో సహవాసం అనేది జరగదు. దేవుని నీతి అన్నది దేవునితో విశ్వాస్యత కలిగి జీవించడం ద్వారా దేవుడు మనకు ఆపాదించేది. ఓకే, సో రెండు వేరు వేరు. దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, పరిశుద్ధాత్మ వల్ల మనం నడిపించబడినప్పుడు అది దేవుని నీతి అంటారు. ఎస్. యా, మూడో క్వశ్చన్, మాసిలామణి గారు, డాక్టర్ పురుషోత్తం చౌదరి గారు, బేతాల జాన్ గారు, వీరి పేర్లు ఎప్పుడన్నా విన్నారా మీరు? వాళ్ళ పేర్లు విన్నాను, కానీ దానికి క్రైస్తవానికి సంబంధం ఏంటో నాకు తెలియదు. వాళ్ళ పేర్లు వినకుండా కూడా క్రైస్తవులు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు రాసినవి చదవకుండా, వాళ్ళు చెప్పినవి పూర్తిగా అధ్యయనం చేయకపోయినప్పటికీ బైబిల్ చదివి యేసుక్రీస్తుని అర్థం చేసుకుని యేసుక్రీస్తుని అనుసరిస్తే క్రైస్తవుడు అవుతారు. యా, ఇప్పుడు మీరు రాసినటువంటి త్రిత్వం శిరసా నమామి అన్నటువంటి పుస్తకంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి అనేక పాటల్లో ఉన్నటువంటి కొన్ని మాటల్ని మీరు చివరిలో ఉటంకించారు. సో దాన్ని బట్టి ఖచ్చితంగా మీకు వీరి పేర్లు తెలుసని నేను అనుకుంటున్నాను. 100% అది అలా అయితేనే సాధ్యమవుతుంది కదా. యా, ఓకే. ఇంకా మరో ప్రశ్న, యేసు రక్తమును ఆశ్రయించకపోతే సోకాల్డ్ నీతిమంతులు కూడా నరకానికి పోతారని మీరు నమ్ముతున్నారా లేదా? ఇప్పుడు సోకాల్డ్ నీతిమంతులు అన్నప్పుడు దాని అర్థం ఏంటో తెలియాలి మనకు. క్రైస్తవ సంఘంలో స్వనీతిని అనుసరించేవారని, స్వనీతిని అనుసరించి దేవుణ్ణి సంతోషపెట్టడం, స్వనీతిని అనుసరించి దేవునితో సాన్నిహిత్యం, దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, దేవుని సంఘంలో భాగస్వామ్యం, దేవుని రాజ్యంలో పౌరసత్వం అనేది జరగని పని. కాబట్టి స్వనీతిని అనుసరించి మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము 100%. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని మతపరమైనటువంటి ఆలోచనలు, వేదాలు చదివినా, పురాణాలు చదివినా, వేదాల్లో యేసుప్రభుని ఎన్నుకున్నా, పురాణాల్లో యేసుప్రభుని ఎత్తుకున్నా, గంగమ్మను, అగ్నిదేవుణ్ణి, హనుమంతుణ్ణి, వీళ్ళందరినీ చూసి స్ఫూర్తి తెచ్చుకున్నా గానీ దేవునితో సహవాసం రాదు. ఓకే, తర్వాత ప్రశ్న, క్రైస్తవ మతంలో మీరు ఉన్నారా లేకపోతే క్రీస్తు అనేటువంటి వ్యక్తిలో ఉన్నారా? క్రైస్తవులు అనేవాళ్ళు క్రీస్తు అనేటటువంటి వ్యక్తిలో ఉంటేనే అలాంటి జీవితం కలిగి జీవించే వాళ్ళను చూసి లోకంలో ఉన్నవారు వెక్కిరింతతో వాళ్ళని క్రైస్తవులు అని పిలిచారు. ఓకే, క్రైస్తవులకు ఏ ఇజానికి సంబంధం లేదు, ఇజాలకు అతీతంగా ఉండేవారే క్రైస్తవులు. ఓకే, తర్వాత ప్రశ్న, పౌలు ప్రకటించినటువంటి సువార్తను
పాలైన్ గాస్పల్ ని మీరు నమ్ముతున్నారా లేదా? పౌలు ప్రకటించింది కేవలం సువార్త. పౌలు ప్రకటించింది యేసు ప్రభువును గురించిన సువార్త. పౌలు ప్రకటించింది దేవుని రాజ్యమును గురించిన సువార్త. పౌలు ప్రకటించింది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి లేఖనముల అనుసారముగా యేసుక్రీస్తు యొక్క క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా రాజైనటువంటి దేవుడు పరిపాలించడానికి వచ్చినటువంటి వాడు రాజ్యభారము ఏ విధముగా మోసుకొని వచ్చాడు, ఆ రాజ్యభారములో ప్రజలను ఏ విధంగా ఆయన పరిహరించాడు, ఏ విధముగా ఆయన విడిపించాడు, ఏ విధముగా ఆయన తన రాజ్యమును కట్టాడు, ఆ రాజ్యమును కట్టిన తర్వాత తానే స్వయముగా దిగివచ్చి వారి మధ్య నివాసము చేయటానికి ఇమ్మానుయేలుగా వచ్చాడు, వస్తూ ఉన్నాడు, రాబోతున్నాడు సంపూర్ణంగా అన్నటువంటి సువార్త ఏదైతే పౌలు ప్రకటించాడో, స్టెఫెన్ ఏదైతే ప్రకటించాడో, పేతురు ఏదైతే ప్రకటించాడో, అపోస్తలులు ఏదైతే ప్రకటించారో, 12 మందే కొత్తగా వచ్చిన రంగురాళ్ళందరినీ అపోస్తలులుగా నేను ఎంచను, వాళ్ళు చెప్పిన సువార్తనే పౌలైన్ గాస్పెల్ అని కూడా పిలవచ్చు. వీళ్ళ సువార్తల్లో ఏ వ్యత్యాసం కనిపించదు. దాన్ని నేను 100% నమ్ముతున్నాను. కాబట్టి క్రైస్తవుడు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. పుట్టుకతోనే మనిషికి పాప స్వభావం ఉందని మీరు నమ్ముతున్నారా లేదా? బహుశా మీరు ప్రశ్నిస్తున్నారు అని అంటే మీకు అలాగే ఇది మేము నమ్ముతామో లేదో అని అనుకున్న వారికి, అలాగే ఇప్పుడు ఫ్రెష్ గా చూస్తున్నటువంటి వారికి కూడా సమాధానంగా నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే 45కు పైగా వీడియోలు ఇదే ఛానల్లో మీకు కనిపిస్తాయి. ఈ మూల పాపము లేకపోతే ఒరిజినల్ సిన్ లేకపోతే స్వభావరీత్యా మనిషి పాపి అయి ఉన్నాడు అని చెప్పడానికి, దేవుణ్ణి తిరస్కరించిన వ్యక్తి మానవ జాతి ఏ విధంగా స్వభావరీత్యా పాపమయమైనటువంటి జీవితంలో ఉంది అన్నది, అనగా స్వయంగా తన యొక్క నీతి చేత దేవుని సహవాసమును సంపాదించుకోలేని స్థితిలో ఉంది, తిరస్కరించే మనస్తత్వం కలిగినటువంటి మనిషి ఉన్నాడు అన్నది నేను నమ్ముతున్నాను. అదే చాలాసార్లు చెప్పాము. ఇంకో ప్రశ్న, మీకు క్యారమ్స్ ఆడడం వచ్చా? బిలియర్డ్స్ ఆడడం వచ్చా? దీనికి క్రైస్తవానికి సంబంధం ఏముందో నాకు తెలియదు. అన్న వాళ్ళు వస్తే కలిసి ఆడుకోవచ్చు. సరే, మంచిది. మీరు సువార్త ఎవరికి చెప్తుంటారు? క్రైస్తవులకు చెప్తుంటారా, అన్యులకా? సువార్త అని అంటే యేసుక్రీస్తు తెలియని వాళ్లకు చెబితే మాత్రమే సువార్త అని అనుకునేటటువంటి సంకుచిత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, సువార్త అన్నది కేవలం ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుని గురించిన, యేసుక్రీస్తు పుట్టుక, ఆయన జీవనము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన తిరిగి రాబోతున్నాడు అని చెప్పేది సువార్త అని అనుకుంటారు. అది వాళ్ళు మతంలో ఉన్నారు అని చెప్పడం కోసమే నేను మళ్ళీ మాటిమాటికి చెబుతూ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము ప్రకటించేటటువంటి ఒకే ఒక్క వార్త అదేమిటంటే, నా దేవుడు, నా రాజు, నా భర్త, నా ప్రియుడు, నా కాపరి, నా క్రీస్తు, ఆయన రాజ్యము, ఆయన రాజ్యములో నూతనాకాశము నూతన భూమి, ఆ నూతనాకాశము నూతన భూమిలో మనమందరము కలిసి ఆయన మన మధ్యలో నివాసము చేయటం, ఇది యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్త. దానినే దేవుని రాజ్య సువార్త అని అంటారు. అది కేవలము యేసుక్రీస్తును తెలియనటువంటి వారికే కాదు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టేటటువంటి వారికి, క్రైస్తవ కుటుంబంలో పుట్టి యేసుక్రీస్తును స్వరక్షకునిగా వారికి అర్థమైనప్పటికీ పూర్తిగా ఇంకా విధేయత చూపించాల్సినటువంటి వాళ్ళకి, ప్రతి ఒక్క రంగములో, ప్రతి ఒక్క ఆలోచనలో, ప్రతి ఒక్క జీవన శైలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్ఫియర్ అని పిలుస్తాం కదా, వాటన్నిటిలో కూడా ఈ సువార్త యొక్క ప్రభావము చూపించడం కోసం సువార్త అన్నది విధేయతలోనికి కావలసినటువంటి అరమరికలన్నీ చెప్పటం గురించి ఉంటుంది. అదే స్పష్టంగా బైబిల్ చెప్తోంది. దాన్నే సువార్త అని అంటారు. అది చెప్తూ ఉండాలి, అందరికీ చెప్పాలి, ఒకరికే కాదు, కేవలము హిందువులకు, కేవలము ముస్లింలకు కాదు. యేసుక్రీస్తును నమ్మకుండా చనిపోతే అగ్నిగుండం ఉందని మీరు నమ్ముతున్నారా? అగ్నిగుండం అంటే ఏంటో ముందు వివరించాలి. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశంలో అగ్నిగుండాలు, వీళ్ళ ఉద్దేశంలో పరలోకాలు, వీళ్ళ ఉద్దేశాల్లో దాన్ని ఏమంటారు, ఇహపర భోగాలు, సౌఖ్యాలు అన్నటువంటి పదాలు వీళ్ళు ఉపయోగించారు. కాబట్టి అగ్నిగుండం అంటే ఏంటో వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్పాలి. బైబిల్ చెప్పినటువంటి యెషయా గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఉన్నటువంటి అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నటువంటి పోలిక ఏదైతే ఉందో దాన్ని నేను నమ్ముతున్నారు. యెషయా గ్రంథం ఆఖరి అధ్యాయం నేను చదువుతాను, ఎందుకు నా నోటి నుంచి ముందు చెప్పాలి. యెషయా గ్రంథం దేన్నైతే యేసుక్రీస్తు ప్రభు తీసుకుని వాడాడో, యేసుక్రీస్తు ప్రభు లేఖనానుసారంగా ఏదైతే చెప్పాడో, ఆ యెషయా గ్రంథం 66వ అధ్యాయము 24వ వచనం, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి శవాలను తేరి చూస్తారు. శవాలు అనగా చచ్చిన వారు, అనగా ప్రాణము లేని, అనగా
దేవునికి దూరమైన, వాటి ఉనికిలో లేని ఏవైనా చాలా అర్థాలు దాన్ని తీసుకోవచ్చు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేముగా ఉంటాయి. ఇటువంటి అగ్నిగుండాన్ని నేను నమ్ముతున్నా. ఏ అగ్నిగుండంలో అయితే దేవుని తిరస్కరించిన వారు పడవేయబడబోతున్నారు, దేవుని తిరస్కరించి అన్య మతాలను, అన్య గ్రంథాలను, అన్య బోధలను, అన్య అగ్నిని తీసుకుని వచ్చి సంఘం పైన రుద్దాలను చూస్తున్నారో, ఎవరైతే రంగురాళ్లను ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే దుర్బోధనలు చేస్తున్నారో, ఎవరైతే కల్టిజం ను ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే వ్యభిచారత్వాన్ని సంఘంలో ప్రోత్సహిస్తున్నారో, ఇలాంటి వారందరికీ పట్టే గతి అది. దాన్ని నేను నమ్ముతున్నా. మరో ప్రశ్న, యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడ్డాడని మీరు నమ్ముతున్నారా? 100% నా పాపముల కొరకు, 100% సమస్త లోకముల యొక్క పాపముల కొరకు ఆయన చనిపోయాడని, ఆ చనిపోవడానికి ఉన్న కారణము అది రిడెంప్షన్ అని. రిడెంప్షన్ అనగా దాన్ని ఏమంటారు, సమీకరించి క్రీస్తులో అన్నిటినీ సమీకరించి తన తండ్రికి ఒక రాజ్యముగా బహూకరించడానికి విడుదల అనేటటువంటి పరిచర్యను చేశాడని, దాని కారణంగా ఆయన నమ్మటం కారణం చేత, నమ్మటం అనంటే కేవలం మనసులో కొన్ని ఫార్ములాలు వేసుకుని ఆ గ్రంథాల్లో ఈ గ్రంథాల్లో ప్యారలల్స్ చూడటం కాదు. నమ్మకం అనంటే విశ్వాస్యత చూపించటం, ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించడం. నమ్మకం అనంటే ఆయన చెప్పినట్లుగా మన జీవన విధానంలో అనుదిన మార్పులు చేర్పులు చేసుకుంటూ, నాకున్న శరీరాన్ని నేను తగ్గించుకుంటూ, నా అహాన్ని, నా డంబాన్ని, నా గొప్పలు పోవడాన్ని, డబ్బాలు కొట్టుకోవడాన్ని తగ్గించుకుని యేసుక్రీస్తును అనుసరిస్తూ, యేసుక్రీస్తును మాత్రమే స్వంత రక్షకుడుగా, స్వంత రాజుగా, స్వంత పరిపాలకుడుగా, నా పైన అజమాయిషీ చేసేటటువంటి ప్రేమామయుడైన రాజుగా అంగీకరించి జీవించి ఆయనతో తిరిగి లేస్తానన్నటువంటి నమ్మకం, నా శరీరము తిరిగి ఆయన నాకు ఇచ్చేటటువంటి మహిమ శరీరములో క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నేను తిరగలాడతాను ఆయనతో కలిసి అన్నటువంటి నిరీక్షణను కలిగి ఉన్నటువంటి ఆ రక్షణ కార్యం నేను నమ్ముతాను. నమ్మకపోతే క్రైస్తవుని ఎలా అవుతాను? ఓకే, ఇంకా మరో విషయం, యేసుక్రీస్తు మీ ప్రభు అని మీరు ఒప్పుకున్నారు? అసలు నేను నా ప్రభు అని ఒప్పుకున్నాను కాబట్టి రాజ్య సువార్త ప్రకటిస్తున్నాను. అడిగిన వాళ్ళు ప్రభు అని ఒప్పుకోలేదని నేను ఎందుకు అనుకుంటున్నాను అని అంటే, వాళ్ళు వేద సువార్త చెప్తున్నారు, పురాణ సువార్త చెప్తున్నారు, గంగమ్మ సువార్త చెప్తున్నారు, గొర్రె గారి సువార్త చెప్తున్నారు, వేదాల సువార్తలు చెప్తున్నారు, ఋషి పుంగవుల సువార్త చెప్తున్నారు. నేను ఆయనను మాత్రమే ప్రభువుగా ఎన్నుకున్నాను కాబట్టే యేసు గురించిన సువార్త మాత్రమే చెప్తున్నాను. 66 పుస్తకాలలో ఉన్న సువార్త మాత్రమే చెప్తున్నాను. సో అయితే మీరు రక్షింపబడ్డవారే. ఇంకో ప్రశ్న, కృపావరాలు ఉన్నాయని నమ్ముతున్నారా లేదా? యేసుక్రీస్తు ప్రభువును నమ్మే ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కృపావరములు ఉన్నాయని నమ్ముతారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకం, పరిశుద్ధాత్మని దేవుని చేత నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రోక్షణలో ఎవరైతే వచ్చారో వారందరికీ పరిశుద్ధాత్మని ఫలం అనగా మన క్యారెక్టర్ లో డెవలప్మెంట్, మనకు దయాళుత్వం, మనకున్నటువంటి సాత్వికం, ఇవన్నీ ఒక ఫలముగా మనము ఒక దినదిన ప్రవర్తమానముగా మన క్యారెక్టర్ లో మార్పు, దానికి తోడుగా ఈ ప్రపంచములను అకౌంటబిలిటీలోనికి పిలవటానికి, ఈ ప్రపంచములను తిరిగి దేవుని యొక్క నివాస స్థలముగా నూతన సృష్టిగా మార్చేటటువంటి బాధ్యతను మనం మోస్తున్నాం. కాబట్టి ఆయనకు జత పనివారముగా ఆయన ఇచ్చినటువంటి వరములు, అవి ఆ ప్రత్యక్షతను బుద్ధివాక్యం కానివ్వండి, జ్ఞానవాక్యం కానివ్వండి, ప్రకటన కానివ్వండి, ప్రవచనం కానివ్వండి, దాన్ని ఏమంటారు, దయాళుత్వం కానివ్వండి, పౌనాయి అని హిందీలో అంటారు, లేకపోతే ఇంటికి వచ్చిన ఆతిథ్యం ఇవ్వటం కానివ్వండి, డునామిస్ గొప్ప కార్యాలు చేయటం కానివ్వండి, మిరాక్యులస్ వర్క్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, వీటన్నిటిని ఈ రోజుకు ప్రపంచంలో ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు అని అంటే అది కేవలం క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజానికి పరిశుద్ధాత్ముడు, సంఘానికి, సంఘ భవిష్యత్తుకు, సంఘాన్ని తిరిగి సమీకరించి దేవుని రాజ్యముగా ఇక్కడ స్థాపింపజేసి దాని ద్వారా అనేకులకు దేవుని రాజ్యమును పరిచయం చేయటానికి ఆయన ఇచ్చినటువంటి వరములు తప్పకుండా ఈ రోజు ఉన్నాయని నమ్ముతున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లమే లేదు అసలు. ఇప్పుడు ఓఫీర్ గారు ఏదైతే నమ్ముతున్నారో అవన్నీ మీరు నమ్ముతున్నారు. అయితే కొన్ని విషయాల్లో వ్యత్యాసం ఉంది, వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఇప్పటి ఆయన ఏవైతే మనం నమ్మట్లేదు అని అనుకొని అబండాలు వేస్తూ అపోహపడుతూ ప్రసంగించాడో అదన్నీ కూడా మీరు చెప్పేశారు ఆన్సర్లు. దాన్ని స్ట్రామెన్ అని అంటారు, స్ట్రామెన్ ఆర్గ్యుమెంట్ అంటారు, అంటే లాజికల్ ఫ్యాలసీ. దాన్ని ఏమంటారు, గారంత గుజ్జు కూడా ఉండదు ఇక్కడ, కానీ లారీల్లో లాజిక్ వస్తుంది అని మాట్లాడుకుంటారు ఇలాంటోళ్ళు. మళ్ళీ చెప్తాను, గారె అంత గుజ్జు ఉండదు ఇక్కడ, లారీల్లో లాజిక్ ఉంది నేను మాట్లాడే మాటకు అని డంబాలు పోతూ ఉంటారు. ఏంటి కారణం అనంటే స్ట్రామెన్ ఆర్గ్యుమెంట్ అంటారు. అవతలి వాడు చెప్పని దాన్ని చెప్పాడని అనుకుని
దానికి సమాధానం చెప్పేసి సంకలు గుద్దుకోవడం అంటారు దీన్ని. ఇది కాదు. దిస్ ఈస్ నాట్ వేర్ ద కంటెన్షన్ ఈజ్. ద కంటెన్షన్ ఈజ్ వేర్ దెర్ ఈస్ హెరసీ. కంటెన్షన్ ఎక్కడుంది, ఎక్కడ మనం విభేదిస్తున్నాం, విభేదించేటటువంటి పాయింట్స్ ఏవి, వాటిని తీసుకుని మాట్లాడాలి. విభేదించని పాయింట్స్ తీసుకుని అదేదో విభేదించినట్లు ప్రజలకు ప్రజెంట్ చేసి దానికి సమాధానాలు చెప్పుకొని అక్కడ చంకలు గుద్దేసుకుంటే దాన్ని ఏమంటారు అని అంటే స్ట్రామానింగ్ అంటారు. ఇది ఒక లాజికల్ ఫ్యాలసీ, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఇంకో మరో ప్రశ్న అండి. స్త్రీని స్త్రీగా గౌరవించాలి, మనిషిని మనిషిగా చూడాలి, ఇది ఏంటి అసలు సువార్త? ఇందులో సువార్త ఏముంది? మీరు అన్నారు కదా గతంలో ఆ మాట, సువార్త ఇందులో? నేను అన్న ఆ మాటను ఒక ముక్కను కట్ చేసుకుని దీన్ని కూడా స్ట్రామాన్ ఆర్గ్యుమెంట్ అని అంటారు. చెప్పిన సంపూర్ణత్వాన్ని తీసుకోకుండా కావలసిన సగాన్ని తీసుకుని మాట్లాడితే వచ్చేటటువంటి పర్యవసానాలు. అయినా కానీ ఆ మాట మీద నేను ఇప్పటికీ నిలబడున్నా. ఎక్కడెక్కడైతే క్రైస్తవ సువార్త అనగా యేసు క్రీస్తుని గురించిన రాజ్యం, యేసు క్రీస్తు తీసుకొచ్చే రాజ్యం, ఆయన తండ్రికి బహుకరించబోయేటటువంటి రాజ్యం, నూతనాకాశం నూతన భూమి అన్నటువంటి విశ్వాసం, నూతనాకాశం నూతన భూమిలో మనము తిరిగి పునరుత్థానులమైనటువంటి శరీరంతో మనకు వచ్చే డిగ్నిటీ ఇక్కడ స్థాపించి ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవించగలిగేటటువంటి సువార్త ఏదైతే ఉందో ఆ సువార్తలో స్త్రీగా గుర్తించబడుతుంది. ఆ సువార్తలో స్త్రీగా గుర్తించబడుతుంది. కాబట్టే సువార్త యేసు క్రీస్తు ఆ బావి దగ్గర సమరయ స్త్రీకైనా చెప్పాడు, లేకపోతే పాపములో పట్టబడిన స్త్రీకైనా చెప్పాడు, లేకపోతే ఏ మరి అయితే ఆయన దగ్గరికి వచ్చి కాళ్ళను తన కన్నీటితోనూ మరియు జటామాంసి అత్తరు బుడ్డిని పగలగొట్టి తన వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినప్పుడు ఏ సువార్త అయితే చెప్పబడుతుందని చెప్పాడో అది తప్పకుండా స్త్రీకి ఇచ్చేటటువంటి డిగ్నిటీనే. ప్రతి మనిషి, అది స్త్రీ అయినా పురుషుడైనా బాలుడైనా బాలికైనా, వాడు హోమోసెక్షువల్ అయినా సరే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హోమోసెక్షువల్ అయినా సరే, వాడు దాన్ని ఏమంటారు భయంకరమైన రోగగ్రస్తి అయినా సరే, ఒక కాలున్నా లేకపోయినా, ఒక ముక్కున్నా లేకపోయినా, ఒక భయంకరమైనటువంటి పాపములో అవతల వాడిని చంపిన క్రూరుడైనా సరే, మెసకర్ చేసినటువంటి హిట్లర్ లాంటి వాడైనా సరే, ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున ఉన్నారు. అయితే వారు మెల్లిమెల్లిగా ఈ క్రూరత్వములో వారి పాపమునకు పట్టబడి, వారు లోకమునకు పట్టబడి దేవుని సన్నిధిని దేవుని సమాధానమును విడిచిపెట్టడం కారణం చేత దినదిన ప్రవర్తమానముగా మానవులుగా కాకుండా పోతున్నారు. దేవుడు చేసిన మానవుడిని మానవుడిగా చేశాడు. మానవుడిగా కాకుండా నేను ఇంకేదో అవుతాను, నేను హనుమంతుని అవుతాను, గంగమ్మనవుతాను, నేను శివుణ్ణి అవుతాను, శివతత్వం తెచ్చుకుంటాను అని చెప్పేటటువంటి ఈ పొక్కిటి పురాణాలు, ఈ తప్పుడు ఆలోచనల కారణం చేత వారి చేతి పనులైనటువంటి విగ్రహములు వంటి వారుగా, అనగా కళ్ళుండి చూడలేని, ముక్కుండి వాసన చూడలేని, నోరుండి మాట్లాడలేని, గొంతుకుండి అరవలేని, కాళ్ళుండి నడవలేని, చేతులుండి చేయలేనటువంటి సమాజముగా, మానవులుగా, మనుషులుగా మారిపోతున్నారు. అలాంటి వారికి తిరిగి నువ్వు మనిషిని గుర్తు చేయడమే స్వార్థ. తప్పేంటి అందులో? అబ్సల్యూట్లీ అదే స్వార్థ. ఓకే, మరో ప్రశ్న, వనరులేంటి? వికేంద్రీకరణ ఏంటి అసలు? ఇందులో సువార్త ఏముంది? మళ్ళీ అదే లాజికల్ ఎర్రర్. వీళ్ళు నాకు తెలిసి బైబిల్ కూడా ఇలాగే చదువుతారు. ఇలాంటి అపోహలకు వెళ్లే వాళ్ళు ఏ ఇజం గురించి అయితే, ఏ ఓఫిరిజం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, వీళ్ళు బైబిల్ ను అలాగే చదువుతారు, ఇతర మత గ్రంథాలను అలాగే చదువుతారు, అవతల వాళ్ళు మాట్లాడే మాటలను అలాగే వింటారు. చెరీ పికింగ్ అని అంటారు దీన్ని. వనరుల వికేంద్రీకరణ అన్న మాట ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది? ప్రభువైన యేసు దేవుడు రాజుగా ఉండి, ఆ రాజు ఈ ప్రపంచము పైన తన ఆర్డర్ ని, లేకపోతే తన సృష్టిని చేసినప్పుడు బాగుంది అని చెప్పి అందులో తోట వేసి ఒక క్రమాన్ని ఉంచి అందులో మనిషిని ఉంచి, ఇప్పుడు దీని ఏలు, నువ్వు ఫలించు, విస్తరించు, అభివృద్ధి చెందు, భూమిని నిండించి దీని ఏలు అని చెప్పినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత, ఆ బాధ్యత ఏమిటి? సుభిక్షత. ఆ బాధ్యత ఏమిటి? దేవుని యొక్క ప్రతిబింబముగా దేవుని పరిపాలనను, ఆ వనరులను అన్నిటికీ, అన్ని జాతుల దాన్ని ఏమంటారు, ఒక తల్లిదండ్రులను పోలినటువంటి స్థితిలో అన్ని జాతుల పక్షులకు, అన్ని జాతుల జంతువులకు నీరు పెట్టి, నారు కట్టి, ఫలింపచేసి, విస్తరింపచేసి, భూమిని నిండింపచేసి దానిని సుభిక్షంగా పరిపాలించాలి అని చెప్పినటువంటి సందర్భంలో వాడినటువంటి మాట అది. అదే విధముగా దేవుని యొక్క రాజ్యమైనటువంటి ఈ రాజ్యములో
దేవుని యొక్క నీతి అందరికీ అందాలి, దేవుని యొక్క రాజ్య వనరులు అందరికీ అందాలి, దేవుని యొక్క సుభిక్షత అందరికీ అందాలి, దేవుని సన్నిధి అందరికీ అందాలి, దేవుని వాక్యం అందరికీ అందాలి. వాక్యము వనరులలో భాగమే, సంఘములో ఉన్నటువంటి వసతులు వనరులలో భాగమే, సంఘములో ఉన్నటువంటి టీచింగ్ వనరులలో భాగమే, సంఘములో ఉన్నటువంటి శిక్షణ వనరులలో భాగమే. సంఘమును మనకు యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించినటువంటి ప్రతి టీచింగ్ ను కూడా అందరికీ కేంద్రీకరించి మనకిచ్చినటువంటి బాధ్యతను, మన భుజముల మీద ఆయన ఉంచినటువంటి బాధ్యతను మనం సమర్థవంతంగా చేయటము, సువార్తను నమ్మి దాని ప్రకారం జీవించే వారి యొక్క జీవన శైలి, అది జీవన విధానం. అది అర్థం చేసుకున్న వాళ్ళు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ను ఎటువంటి పరిస్థితులను దాన్ని కాదనటానికి వీల్లేదు. ఏదైనా ఫలానా జెమిసన్ అన్నాడని చెప్పండి, ఫలానా స్కాలర్ దీన్ని విభేదించాడని చెప్పండి, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. అంటే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే మనిషిగా బ్రతకడం అనేది సెకండరీ విషయం, మొదటి విషయం దేవునితో సమాధాన పడాలి కదా. అగైన్ స్ట్రామ్యాన్, నేను దేవునితో సమాధాన పడద్దు, అయినా కానీ నువ్వు మనిషిగా బతకచ్చు అని చెప్పానా? ఎక్కడైనా చెప్పానా? దేవునితో సమాధాన పడందే నువ్వు మనిషిగా మారలేవు అని చెప్తున్నాను. నువ్వు దేవునితో సమాధాన పడందే మనిషిగా మారలేవు అని అంటున్నాను. నువ్వు మనిషిగా ఉన్నావు అని అనుకుంటున్నావు, మానవత్వంలో బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవునితో కాదు రంగురాళ్లతో సమాధాన పడుతున్నావు. నువ్వు దేవునితో కాదు సొంత డబ్బాలతో సమాధాన పడుతున్నావు. నువ్వు దేవునితో కాదు వేశ్యారకమైన వ్యభిచార జీవితంతో సమాధాన పడుతున్నావు. నువ్వు ఈలోక మర్యాదతో సమాధాన పడుతున్నావు. నువ్వు ముగ్గులతో సమాధాన పడుతున్నావు. నువ్వు బొమ్మలకు సమాధాన పడుతున్నావు. నువ్వు పుస్తకాలకు, వేదాలకు, లేకపోతే పురాణాలకు సమాధాన పడుతున్నావు. నువ్వు దొంగతనానికి సమాధాన పడుతున్నావు. నువ్వు ఇలా చెప్పుకుంటూ మనుషుల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనతకు సమాధాన పడుతున్నావు. అది కాదు, ఈ లోక మర్యాద కాదు. దేవునితో సమాధాన పడటం అంటే ఆయన మార్గములను అనుసరించి జీవించడం, ఆయన మార్గములను అనుసరించి జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించడం అని చెప్తున్నాను. ఒకరి గురించి ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు, ఇది సమస్త మానవాళి గురించి మాట్లాడుతున్నాను. మీరు అన్న మాటలు ఇప్పుడు ఇవన్నీ ఏంటి, దొంగ అని, వ్యభిచారని అని, ఓపియన్ అని అనుకునేరు. దయచేసి అలా అనుకోవద్దు. జనరల్ గా చెప్పినట్టు నేను అలా అనట్లేదు. ప్రతి మనిషిలో ఉన్న బలహీనత గురించి మాట్లాడుతున్నాను. ఆ ప్రతి మనిషిలో ఉన్న బలహీనత నాలో లేదు అని ఒకవేళ నేను చెప్పగలనా? నేను చెప్పలేను. నాలో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు బేసిక్ గా నేను దేవునితో రాజీ పడకుండా నాతో నేను రాజీ పడుతున్నట్లుగానే కనిపిస్తోంది. అలా ఉండకుండా ఉండటమే నిజమైన క్రైస్తవ జీవన విధానం. అలా జీవించటానికి మనం కృషి చేయాలి. అలాగని చెప్పి రంగురాళ్ళు పెట్టుకున్న వ్యక్తి ఒకవేళ నేను రంగురాళ్ళు తప్పు కాదు, ఇది దేవుడు చెప్పింది అని అంటే తప్పకుండా అది రాజీ పడటమే, లోకంతో రాజీ పడటమే. యేసుక్రీస్తులో కృష్ణుని ఎత్తుక్కుని, కృష్ణుల్లో యేసుక్రీస్తుని ఎత్తుక్కొని కలబోసి కొత్త కిచుడి తయారు చేస్తే అది ఈ లోక మర్యాదే. బేషరతుగా నిస్సిగ్గుగా చెప్తున్నాను ఈ మాట. ఓకే, ఇప్పుడు మన రంజిత్ తోఫీర్ గారు మన మీద మోపిన అభియోగం ఏంటంటే మనం నమ్మేది సోషల్ గాస్పల్ అని అంటారని. ఇందులో అంటే మనం ఏం నమ్మము, బ్యాంక్రప్టసీ అండ్ టోటల్ డిప్రావిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ ని నమ్మమని, దే కెన్ బి ఎడ్యుకేటెడ్ ఇంటూ సాల్వేషన్ అని నమ్ముతామని అంటున్నారు. ఏమంటారు మీరు దీనికి ఏమంటారు? గాస్పెల్ అంటే గాస్పెలే. అందులో సోషల్ గాస్పెల్, సైన్స్ గాస్పెల్, మ్యాథమెటిక్స్ గాస్పెల్, ఆర్కిటెక్చర్ గాస్పెల్ ఉండదు. Gospel encompasses all walks of life. Gospel is not religious alone. యేసుక్రీస్తు యొక్క శుభవార్త, యేసుక్రీస్తు యొక్క సువార్త కేవలము మత ప్రాతిపదికన ఉండేది కాదు. ఇది మానవాళికి ఉన్నటువంటి అన్ని డైమెన్షన్స్, మానవాళి జీవించే అన్ని రంగాలు, మానవాళికి ఉన్నటువంటి అన్ని స్థితిగతులను ప్రభావితం చేయగలిగినటువంటి ఒక రాజ్య పరిపాలన, ఒక రాజ్యములోనికి రమ్మన్నటువంటి ఇన్విటేషన్, ఒక తండ్రి సన్నిధికి రమ్మని పిలిచేటటువంటి పిలుపు, వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా మారాలి అని నేర్పించేటటువంటి ఒక జీవన విధానము. ఇందులో సొసైటీ ఉంది, ఇండివిజువల్ ఉంది, దేశాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, ఇందులో ప్రభుత్వాలు ఉన్నాయి. మనం కనీసం ఒక రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు ఉండేటటువంటి సాధారణ వ్యక్తికి ఉండేటటువంటి అవగాహన కూడా లేకుండా ఎలా మరి పార్టీలు పెట్టారు? మీరు ఎలా పెట్టారండి పార్టీలు? పార్టీ ఎందుకు పెట్టారు? పోనీ పార్టీలు ఎందుకు పెడతారు?
ప్రజలకు ఉండేటటువంటి ఈ ఆలోచన, దేవుడిచ్చినటువంటి ఈ సుభిక్షత, దేవుడిచ్చినటువంటి ఈ పరిపాలనా విధానం, దేవుడిచ్చినటువంటి కాన్స్టిట్యూషన్, బైబిల్లో ఉన్నటువంటి విలువలు, అవి కదా ఈ ప్రపంచానికి మనం తెలియజేయాల్సింది. అది కదా సువార్త. ఆ సువార్తలో ప్రజలను దేవునికి కలపటం, సమాజములను దేవునికి కలపటం, దేశములను దేవునికి కలపటం. ఎత్నే అన్నటువంటి పదం ఉంది. జన సమూహములను దేవునికి శిష్యులుగా చేయటం. పోనీ మనకి ఇవ్వబడినటువంటి మత్తయి సువార్త 28 ఏమని చెప్తా ఉంది మనకు, ఒకసారి చూడండి ఆ మాట. మత్తయి సువార్త 28, యేసుక్రీస్తు మనల్ని చేయమన్నటువంటి సువార్త ఏంటి? నువ్వు పరలోకం పోతావా అని చెవులో గుసగుస మాట్లాడమన్నాడా, లేకపోతే ఇంకేమన్నా అన్నాడా? పరలోకమును భూమి మీదను సర్వాధికారము కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, జనులు అంటే ఎవరు? అక్కడ వాడిన పదం ఏంటి? జనులు అని అంటే జన సమూహములు కాదా? సమస్త జనులు అంటే దేశములు కాదా? సమస్త జనులు అంటే తెలుగు వారందరూ, తమిళ వారందరూ, మాల వారందరూ, మాదిగ వారందరూ, ఎరుకని వారందరూ, జలగం వారందరూ, బుడగల వారందరూ, బ్రాహ్మణులందరూ, నాయుళ్ళందరూ, ఏ విధంగా అయితే జనులు తమను తాను విభజించుకున్నారో వాళ్ళందరినీ కలిపి ఒకటి చేసి దేవుని రాజ్యం చేయటం కాదా స్వార్థ పిలుపు? దేవుని ఆజ్ఞలో ఇది లేదా? ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ పదే పదే ఏం చేసుకుంటున్నారంటే, యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించాడు అన్న విషయము, ఆయన మన కోసమే తన రక్తమును గార్చాడు, సిలువలో ఆయన బలయ్యాడు అన్న విషయం మనం నమ్మట్లేదు, దాన్ని సువార్త అని అనుకోవట్లేదు అని అనుకుంటున్నారు. అది మనం అనని దాన్ని అన్నట్లుగా ఊహించుకుని చెప్పేటటువంటి ఒక స్ట్రామానింగ్ అని నేను ఆల్రెడీ చెప్పాను. యేసుక్రీస్తు సిలువ రక్తమును ఆపాదించుకోవటం, సిలువ రక్తమును అంగీకరించడం, లేకపోతే దాని ప్రోక్షణ క్రిందికి రావటం అంటే అర్థం ఏంటి? నేను లాస్ట్ టైం విజయ్ కుమార్ గారు నన్ను అడిగినప్పుడు కూడా ఇదే మాట నేను అడిగాను, ఏంటి దాని అర్థం అని అడిగాను. దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? మొదటి యోహాను పత్రిక ఏమని చెప్తా ఉంది మనకు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఏమని చెప్తా ఉంది? 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ప్రతి పవిత్రులుగా చేస్తుంది. ఇట్ ఈస్ ద ఫెలోషిప్, ఇట్ ఈస్ బ్రింగింగ్ ఆఫ్ పీపుల్ టుగెదర్, ఇట్ ఈస్ బ్రింగింగ్, ఈ అడ్డుగోడలను పడగొట్టడం. దేవునికి మనిషికి ఉన్న అడ్డుగోడలు, మనిషికి మధ్య ఉన్న అడ్డుగోడలు, అవి సామాజికమైన, మతపరమైనవైనా, ఈగో అయినా, సెల్ఫ్ డబ్బాలైనా, ఇతర వేరు సాంప్రదాయాలైనా, వేరు జీవన ప్రమాణాలైనా, ఏదో ఒక రకంగా మనుషులకు దూరం చేసేటటువంటి సాతాను అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క పరిపాలనా విధానం. దాని నుంచి మనం వేరుపడి దేవుని యొక్క సహవాసంలోకి వస్తే యేసుక్రీస్తు రక్తం మనల్ని సంపూర్ణంగా కడిగి శుద్ధి చేస్తుంది. ఇది ఒక రోజు మొదలై ఆగిపోయేది కాదు. ఒక రోజు మొదలై దినదిన ప్రవర్తమానముగా యేసుక్రీస్తు తిరిగి మనల్ని వచ్చి మహిమ శరీరముతో ఆయన తిరిగి లేపేంత వరకు, అనగా మనము చనిపోయేంత వరకు జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఓకే. సో అయితే మరో ప్రశ్న, ఇప్పుడు ఆయన సన్నిధి అన్నారు కాబట్టి, ఇప్పుడు మీరేమన్నారంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిని అనుభవించాలి అన్నారు. అనుభవిస్తారు, వారి మతాల్లో ఉంటూ వారి దేవుళ్ళని నమ్ముతూ యేసుక్రీస్తు దగ్గరికి కదా వచ్చి అనుభవించేది. యేసుక్రీస్తు లేకుండా ఎలా ఒక వ్యక్తి దేవుని సన్నిధిని అనుభవిస్తారు? ఇది మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే, దొంగ వచ్చి దొంగ అని అరిచాడంట, అలా ఉంది. దొంగ వచ్చి దొంగ అని అరిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది మీరు అడిగే ప్రశ్న. ఎందుకు అనంటే, ఇతర మతాల్లో దేవుని సన్నిధి ఉండదు అని మనం ఒప్పుకోవాలి అన్నట్లుగా దాన్ని ప్లేట్ ఫిరాయించినట్లుగా నాకు అనిపిస్తా ఉంది. కానీ ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనం ఏం చెప్తున్నాం, ఏ మతానికి చెందిన వారైనా సరే దేవుని సన్నిధిని అనుభవించడానికి మన దగ్గర ఉన్నటువంటి వసతులను, మన దగ్గర ఉన్నటువంటి వనరులను, మన దగ్గర ఉన్నటువంటి ప్రేమను, మన దగ్గర ఉన్నటువంటి దయను, మన దగ్గర ఉన్నటువంటి దేవుని రిప్రజెంటేషన్, ఆ రాజు యొక్క సామంతుడిగా, ఆ రాజు యొక్క అధికార ప్రతినిధిగా ఈ ప్రపంచంలో ఎలా మెలగాలి, ఎలా బ్రతకాలి, ఏ విధంగా దేవుని కొరకు ప్రజలను ఆహ్వానించాలి అన్నది మనం మాట్లాడుతున్నాం. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో మాట్లాడిన మాటలు. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటివి, వీళ్ళు రాసిన పుస్తకాలు ఏంటివి? ఇదిగో, ఎంతో దూరం ఎందుకు, ఈ పుస్తకం తెలీదా? ఇది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టానే, ఇవన్నీ ఒక్కొక్క పేజీలో ఏమి ఉండదు, అదే ఉంటది. ఏంటి, ఇతర మతాలలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి ఎలా అనుభవిస్తున్నారు,
ఎలా అంగీకరిస్తున్నారు, ఎలా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు పేజీ 44, పేజీ నంబర్ 44, ఇందులో ఏముంది? వేదాల్లో ఉన్నవి రెవల్యూషన్ అట. ఇది బయలుపాటు ఇది ఏమని రాస్తున్నాడు ఇక్కడ? దేవుడు తనను గూర్చిన పరమసత్యాన్ని వేదములో బయలుపరుస్తున్నాడు, ప్రతిపాదించటం లేదు. ఋషులు ప్రతిపాదిస్తున్నారు అనుకుంటున్నావేమో. నో 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 నో, ఇది బయలుపాటు అనగా రెవల్యూషన్. దేవుని సన్నిధి లేకుండానే ఋషులకు రెవల్యూషన్ కూడా వచ్చేస్తుందా? దేవుని సన్నిధి లేకుండానే ఇవి బ్రహ్మ ముఖము నుంచి వచ్చాయి అని చెప్తారా? ఐదవ పేజీలో ఏముంది ఇక్కడ చూడండి. ఇది కొంచెం టైం తీసుకుంటాను మీరు అడిగిన ప్రశ్న, ఎందుకంటే ఇది కేవలం అభాండమే కాదు, దొంగ ఇక్కడ ఏముంది చెప్పండి. అందుచేత వేదాలు కేవలం సత్యాన్వేషణ కాదు, సత్య ప్రత్యక్షం కూడా. ఆ స్టేట్మెంట్ నాకు కాదు వర్తించాల్సింది, వాళ్లకు. సత్య ప్రత్యక్షం కూడా అవి నేను ప్రకటిస్తున్నాను. వేదాలలో భారతీయ మహర్షులు నిలిపిన అన్వేషణ ఉంది. వారికి దొరికిన సత్యం కూడా, వారికి సత్యం దొరికింది. సత్యం అనగా ఏమిటి? బైబిల్ ఏం చెప్తోంది? క్రీస్తే, దేవుడే, ఆయన సన్నిధే. నీ సన్నిధి యందు సంతోషం కలదు, నీ సన్నిధి సత్య సంతోషములతో విలసిల్లుతోన్నది అంటే. కానీ ఎవరికి దొరికింది? అటువంటి సర్వజ్ఞుడి నోట నుండి నేరుగా వెలువడిన వేదాలు. సర్వజ్ఞుడి నోట నుండి వేరుగా అంటే యేసుక్రీస్తు సర్వజ్ఞుడు అనుకుంటే, లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు సర్వజ్ఞుడు అనుకుంటే, ఆయన నోట్లో నుండి వచ్చిందే వేదం. ఇది ఇతర మతాల్లో దేవుని సన్నిధి ఉంది అని చెప్పడం. నేను చెప్పేది మనము మాధ్యమాలుగా దేవుని యొక్క సన్నిధిని ప్రజలకు పంచిపెట్టాలి అన్నది. నువ్వు పనిచేస్తున్న కాలేజీలో నువ్వు నడిచినప్పుడు దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించాలి. నువ్వు పనిచేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రజలు నీ ద్వారా దేవుని సన్నిధిని అనుభవించాలి. నువ్వు పనిచేస్తున్నటువంటి రాజకీయంలో దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించాలి. ఇది మనం మాట్లాడుతున్నాం. వీళ్ళేం మాట్లాడుతున్నారు? ఇటు నుంచి అటు కాదు, అట్నుంచి ఇటు వచ్చింది. అసలు దేవుని సన్నిధి ఉన్నదే అక్కడ. ఇప్పుడు దాన్ని ఏమంటే, ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏమని? మీరు యేసు ప్రభు నరకం ఉందని నమ్ముతున్నారా అని. అవునా? అడిగారు కదా. నేను సూటిగా ఏమని సమాధానం చెప్పాను? అవును, యేసుక్రీస్తు యొక్క రాజుగా, నా ప్రభువుగా ఉన్నాడు అని ఒప్పుకోకపోతే నేను పోయేది సంపూర్ణంగా ఆయన నుంచి వేర్పరచబడటమే, దాన్ని నరకం అంటారు అని నేను స్పష్టంగా చెప్పాను కదా. కానీ యేసును తిరస్కరిస్తే కాదు నరకం, ఈయన చెప్పే సువార్తలో. ఎందుకు ఇది వేరొక సువార్త అని అంటున్నాము అని అంటే, పేజీ నంబర్ 32లో ఏమని రాశాడు ఈయన? పేజీ నంబర్ 32లో వేదం చెబుతున్న సందేశాన్ని పెడచెవిని పెట్టడం నరకపాత్రమైన పాపం అవుతుంది. ఈయన ఉద్దేశంలో పాపం అంటే ఏంటి? వేదాన్ని విసర్జించటం. నా ఉద్దేశంలో పాపం అంటే ఏంటి? దేవుడిని విసర్జించటం. ఏది సువార్త? వినేవాళ్ళు మీరు చూస్ చేసుకోండి. ఇంకా దాన్ని ఏమంటారు? వేద ఋషులు సువార్త చెప్పారా? పేజీ నంబర్ 88, పేజీ నంబర్ 80. ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంటే ఇలాంటివి మాట్లాడక తప్పదు. నేను ఊహించి చేస్తున్న ప్రతిపాదన ఇది కాదు. ఏది అసలైన యజ్ఞం ఏమిటి? యేసుక్రీస్తు యజ్ఞం ఎలా అవుతాడు? స్వయంగా వేద ఋషులే ఈ విషయాన్ని చెబుతున్నారంటే యేసుక్రీస్తు యజ్ఞం అని, ఆయనను నమ్మితే మీరు పరలోకం పోతారని వేద ఋషులు సువార్త చెప్పారు. వినండి అబ్బా అందరూ, వెళ్ళండి, ఇంకా కొనుక్కోండి మీకు కావాల్సినవి ఆ నుంచి. ఇది మీరు చెప్పే సువార్త. నేను చెప్పే సువార్త ఏంటి? 66 పుస్తకాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన మనలను దేవునికి రాజ్యముగాను, దేవునికి కుటుంబముగాను, దేవుడు పాలించు గొర్రెలుగాను, దేవుడు మేపు గొర్రెలముగాను, దేవుడు పాలించు ప్రజలముగాను, ఆయన తండ్రిగా, ఆయన రాజుగా, ఆయన భర్తగా, ఆయన ప్రియుడిగా ఉన్నటువంటి మన ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నీ భాగ్యం ఎంత గొప్పది అనేది నేను చెప్తున్నాను. ఇది దేవుని సువార్త. ఈయన చెప్పే సువార్త ఏంటి? ఈ ఋషులు ఉన్నారు, ఋషులు సువార్త చెప్పారు, వాళ్ళు చెప్పిందే సువార్త. ఇది వీళ్ళ సువార్త, ఈ పుస్తకంలో ఉండే సువార్త. దీన్ని కదా మనం విభేదిస్తున్నాము. వీళ్ళు చెప్పే సువార్త ఏంటి? మనం యేసుని విస్మరిస్తే నరకం అంటున్నాం, వీళ్ళు వేదం విస్మరిస్తే నరకం అంటున్నారు. దేవదూషణ మనకేంటి? దేవదూషణ అంటే ఏంటి మనకు? మీరు చెప్పండి రవీంద్ర గారు, దేవదూషణ అంటే ఏంటి సార్ మీకు? దేవదూషణ అంటే దేవుని స్థానంలో వేరే దేని పెట్టినా దేవదూషణనే. దేవునికి ప్రతిగా వేరే దేని నుంచినా
అది దేవదూషణ కదా. కానీ దేవుని స్థానం దేవదూషణ అంటే ఏంటి? పేజీ నెంబర్ 29 ఏముంది ఇక్కడ? వేదాలు గందరగోళం సృష్టిస్తున్నాయని నమ్మడం దేవదూషణి అవుతుంది. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏం కోట్ చేయట్లేదు, ఉన్న కాంటెక్స్ట్ లో అనేకులు ఎందుకు ఉండకూడదు అని చెప్పే దాంట్లో ఆ టాపిక్ లో వేదాలను కనుక మనము నమ్మకపోతే, గందరగోళం సృష్టిస్తానని ఆయన నమ్మితే, లేకపోతే సత్యం ప్రకటించలేదని నమ్మకపోతే దేవదూషణ. మనం చెప్పే సువార్త ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుణ్ణి నువ్వు తిరస్కరించద్దురా బాబు, అది దేవదూషణ అవుతుంది. పరిశుద్ధాత్మను తిరస్కరించకరా, దేవదూషణ అవుతుంది. కుమారుడైన యేసుక్రీస్తుని చూసి నవ్వకురా, దేవదూషణ అవుతుంది అని మనం చెప్తే అవన్నీ కాదు సువార్త. వేదాలను తిరస్కరిస్తే దేవదూషణ. ఎట్లా ఈ సువార్త ఆ సువార్త ఒకటవుతాయి చెప్పండి? 37 మొన్న మీకు గుర్తే ఉంటది, ఐ థింక్ విజయ్ కుమార్ గారే అనుకుంటాను. ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు నాతో ఈ విషయం గురించి, కానీ విజయ్ కుమార్ గారే అనుకుంటున్నాను. ఆయన నన్ను అడిగాడు, మీరు మత మార్పిడి చేయకూడదు అని అంటున్నారు కదా, కానీ ఈ మత మార్పిడి అనేది మరి రాజ్యాంగాన్ని మీరు ఆయన అడిగారులే క్వశ్చన్. ఆయన ఎందుకు అడిగారంటే వీళ్ళల్లో ఎవరో ఈ ఓఫిరిజానికి సంబంధించిన వాళ్ళు ఎవరో క్వశ్చన్ అడిగారట. ఈ పుస్తకంలో ఏం రాసుకున్నారు మీరు? 37 మత మార్పిడి వ్యర్థం. మత మార్పిడి వ్యర్థం అన్నోళ్ళు ఇలా మత మార్పిడి ఎందుకు చేస్తున్నారు మరి? సెల్ఫ్ కాంట్రడిక్టింగ్, సెల్ఫ్ గోల్స్ వేసుకొని తిరిగేది మీరు. మీ ఓఫిరిజం అంటేనే సెల్ఫ్ కాంట్రడిక్టరీ, మీ ఓఫిరిజం అంటేనే డిసెప్షన్, కంప్లీట్ డిసెప్షన్. మామూలు డిసెప్షన్ కాదు, కంప్లీట్ డిసెప్షన్. అవతలి వాళ్ళను సంపూర్ణంగా బ్లెటెంట్ డిసెప్షన్. ఇంతవరకు ఏమన్నారు? నేను ఎప్పుడన్నాను వేదాలు కావ్యాలే అన్నాను అని మైక్ పట్టుకొని చెప్తారు. ఇక్కడేం రాస్తున్నారు? అనేక మంది వ్యక్తులను వేదం మనకు చూపిస్తోంది, బ్రహ్మ ముఖము నుండే ఆ వేద మంత్రాలు ఊడిపడ్డాయి. ఇది డిసెప్షన్ కాదా? అబద్ధాలు చెప్పి మత మార్పిడి కాదా చేసేది? అబద్ధాలు చెప్పి జరిగేది మత మార్పిడే. మరి 16వ పేజీలో ఏమంటున్నారు? మీరు నేను సువార్త చెప్తే మీరు ఎలా చెప్తారు సువార్త, నేను ఎలా చెప్తాను? కొన్ని బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు ఎలా చెప్తాం మనం సువార్త? పరిశుద్ధాత్మని నడిపింపుతో చెప్తాం, పరిశుద్ధాత్మను మనకి ఇచ్చే బలంతో చెప్తాం. పేతురు పరిశుద్ధాత్మవశుడై ఏం మాట్లాడాడు? స్టెఫెన్ పరిశుద్ధాత్మవశుడై ఎలా మాట్లాడాడు? స్టెఫెన్ పరిశుద్ధాత్మవశుడై మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది? ఆయనను నిలువరించలేకపోయారు. ఆయన లాజిక్, ఆయన తర్కాన్ని, ఆయన ఫెరోషియస్ ని వాళ్ళు నిలువరించలేకపోయారు, ఎదుర్కోలేకపోయారు. దట్ ఈస్ ద గాస్పెల్ దట్ వి ప్రీచ్. ఈయనేం చెప్తున్నాడు? ఆ అగ్నిదేవుని అనుగ్రహం, పురాణ మరియు వేద ఋషుల ఆశీర్వాదము నా మీద ఉండటం వల్లే నాకు వేదాలలో ఈ అద్భుత చరిత్ర కానీ. ఏం ఆశీర్వాదం ఉంది నీకు? వేద ఋషుల ఆశీర్వాదం ఉంది కాబట్టి నువ్వు సువార్త చెప్తావా? మాకు ఆ ఆశీర్వాదాలు అవసరం లేదు. ఆ ఆశీర్వాదాలతో చెప్పేది సువార్త కాదు, ఆ ఆశీర్వాదాలతో చెప్పేది వేదమే. బయల్జబూలుతో కలిసి పనిచేస్తే బయల్జబూల్ రాజ్యమే కడతారు, విలయాలతో పనిచేస్తే విలయాల రాజ్యం కడతారు, కీయుతో పనిచేస్తే కీయు రాజ్యం కడతారు, బయలుతో పనిచేస్తే బయలు రాజ్యం కడతారు, వేద ఋషులతో పనిచేస్తే వేద ఋషుల రాజ్యమే కడుతున్నారు మీరు. అందుకనే బొట్లు పెట్టుకుంటున్నారు. అది కూడా శివతత్వం అని విష్ణుతత్వం అని పెట్టుకుంటున్నారు. అది సమస్య. అందుకే ఈ పుస్తకం ప్రలోభ పెట్టి మత మార్పిడి చేసే పుస్తకం అని చెప్తున్నాను. అంటే బొట్టుకు మనం వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ దాన్ని దేన్నైనా కలిపి చెరిపితే, దాన్ని నిజాయితీగా దానికి ఆపాదించు, దీన్ని నిజాయితీగా దీనికి ఆపాదించు. మనం వేదం చదవద్దంటున్నామా? చదువు, కానీ నిజాయితీ, వేదంలో నిజాయితీగా ఉన్నది తీ. అబద్ధం ఎందుకు? అబద్ధం కదా ఇది. ఇంతవరకు ఏమంటివి? మైక్ పట్టుకుని అవి కావ్యాలు అంటివి, అవి కథలు అంటివి. ఇందులో ఏమంటున్నావు? సర్వజ్ఞుడైన దేవుడి ముఖంలో నుంచి వచ్చాయి అంటున్నావు. మొన్న ఏమన్నావు? వేదాలు ఎప్పుడు రాయాలి? అవి లేటెస్టే, నాకు తెలుసు అంటివి. ఇప్పుడు ఏం రాశావు ఇక్కడ? పేజ్ నెంబర్ 4, భూమి మీద వ్రాయబడిన మొట్టమొదటి గ్రంథం వేదమే. తెలీదు అని ఒప్పుకో. ఏ అంత బాధ, అంత ఇగో ఎందుకు నీకు? మనకంత ఇగో ఎందుకండి? ఒప్పుకుందాము, అవును నేను ఇలా అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు రెవల్యూషన్ వద్దులేండి, మళ్ళీ అంత దూరం ఎందుకు? ఇప్పుడు కొత్తగా జరిగిన రీసెర్చ్ లో ఇది బయటపడింది, దీన్ని కూడా నేను అంగీకరిస్తున్నానని చెప్తే అయిపోదా? నన్ను తగ్గించుకోవటం స్వార్థ.
డంబాలు కొట్టుకోవడం సువార్త కాదు. ఓఫీర్ గారు అలా తగ్గించుకొని చెప్పారు కూడా. ఏంటి, నేను ముందు ప్రీ ట్రిబులేషన్ నమ్మేవాడిని, తర్వాత ఇప్పుడు మిడ్ ట్రిబులేషన్ నమ్ముతున్నాను, నేను కూడా ఒకప్పుడు బోధించాను కానీ గద్దించబడ్డాను దేవుని చేత అని చెప్పాడు కదా. ఈ విషయంలో కూడా గద్దించబడితే మంచిది కదా. వేదాలు భూమి మీద రాయబడిన మొట్టమొదటి పుస్తకాలు కావు. వేదాలు రాయబడటానికి లిపే లేదు. లిపి ఉండాలి కదా రాయటానికి. కానీ మనం చెప్పే సువార్త ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన మనకు పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. ఈయన చెప్పే సువార్త ఏంటి? 152వ పేజీలో యేసుక్రీస్తు సోమరసం. సోమరసం అంటే ఏంటి? సారాయి. యేసుక్రీస్తు సారాయా? ఇది మేము వింటా ఉండాలా? యేసుక్రీస్తు ధ్రువ నక్షత్రమా? లేకపోతే మనందరం ఈ ధ్రువ నక్షత్రాలు అయిపోతామా? ఎక్కడ అక్షరార్థంగా, నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటారు. మళ్ళా ఇక్కడ ఉంది పుస్తకంలో, ధ్రువ నక్షత్రం ఎలా అవుతారు? అక్షరార్థంగా అవుతారు. ఇంకొక మాట కాదు, ఇది యౌగికార్థం కాదు, అక్షరాల ఆకాశంలో నక్షత్రంగా అవుతారు. అంటే ఇప్పుడు అంటే ఈ ఐందవ క్రైస్తవం అనేటువంటి బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవుల కోసం కాదు. అది కేవలము హిందువులు ఏదైతే నమ్ముతున్నారో వారు నమ్ముతున్న దాంట్లో నుంచి, వారు నమ్ముతున్న కొన్ని విశ్వాసాల్లో ఏంటిది అని ప్రశ్నిస్తూ ఇది క్రీస్తునే సూచిస్తుందని చెప్పడం కదా. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్న అంశాలను ఉన్నదిన్నట్లుగా ప్రస్తావించి చెబితే సోషల్ గాస్పెల్, సైన్స్ గాస్పెల్, మ్యాథమెటిక్స్ గాస్పెల్ అంటివి. మీరు పురాణాలు, వేదాలు రెండూ మాకు ప్రమాణములు. పేజీ నంబర్ 31. పురాణమైన వేదమైన రెండూ నాకు ప్రమాణములే. నేను వాటిని అభిమానముతో, అవి బ్రహ్మ ముఖోత్కృష్టాలను నమ్మి మరీ రాస్తున్నానని రాశారు మీరు. ఇది ఏం సువార్త అవుతుంది ఇప్పుడు? ఇది సోషల్ సువార్త కాదు, మ్యాథమెటిక్స్ వార్త కాదు, ఫిజిక్స్ వార్త కాదు. ఇది వేదాల వార్త, ఇది పురాణాల వార్త, వేదాల్లోని వార్త, పురాణాల వార్త అని చెప్పండి. స్వార్థం చెప్పొద్దు అంటున్నాను నేను. భూదేవి మీ తల్లె, భూదేవి మీ తల్లె 146. ఇదే పుస్తకంలో 146వ పేజీలో భూదేవి మా తల్లి అంటావా? అది కూడా ఎవరన్నారని చెప్తున్నావు? దావీదు అన్నాడు, యోబు అన్నాడని చెప్తావా భూదేవి మా తల్లిని? అంటే దీన్ని ఏం స్వార్థ అంటారు? దాన్ని ఏమంటారు? పంచేంద్రియాల సువార్త ఒకటి, వీళ్ళు చెప్పే సువార్త. పంచేంద్రియాల సువార్త, యజ్ఞపురుషుడు సువార్త, అగ్నిదేవుడు సువార్త. వీళ్ళ డిసైపుల్షిప్ ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఏం నేర్పించమన్నాడు? యోహాను సువార్తలో నేను నా మీరు మీర్చుంటే మీరు ఫలిస్తారు అని అన్నాడు కదా. వీళ్ళు దానికి చెప్పే అర్థాలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఇంతవరకు మనం చూపించినటువంటి దాంట్లో ఏమన్నాడు? మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి వారిని బాప్తిసం ఇచ్చి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని వాళ్ళు ఆచరించడానికి బోధించండి అని చెప్తూ ఉంటే, ఈయనేం బోధిస్తున్నాడు? రాముడు చెప్పింది ఏ విధంగా హనుమంతుడు చేశాడో కొండలు ఎత్తుకొచ్చాడు, అలా మీరు కొండలు ఎత్తుకొస్తారని యేసు ప్రభు చెప్పాడంటే, రాముడు చెప్పినా యేసు చెప్పినా ఒకటే అంటున్నాడు. ఇది రామతత్వం అంట. క్రైస్తవ విశ్వాసం అంటే హనుమంతుడు అంట. హనుమంతుడు ఏ విధంగా గుండెలు తీరిస్తే రాముడు కలుపుతాడు, అలా మనం క్రైస్తవ విశ్వాసం గుండెలు తీరిస్తే యేసు ప్రభు కనిపించాలి. ఇది ఏం సువార్త? ఇది హనుమంతుడి సువార్త. నేను చెప్పే సువార్తలు గంగమ్మ సువార్త, హనుమంతుడి సువార్త, లక్ష్మణుడి సువార్త, గాస్పుల్ అకార్డింగ్ టు రామ, గాస్పుల్ అకార్డింగ్ టు హనుమ, గాస్పుల్ అకార్డింగ్ టు లక్ష్మణ అని పెట్టుకోమను. అంటే ఇక్కడ అయిపోద్ది కదా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే,